రసాయన శాస్త్రంలో విద్యార్థి ప్రపంచ రికార్డు పీరియాడిక్ టేబుల్ ఎలిమెంట్స్ కంటత చేసి అద్భుత ప్రతిభ చూపారు. స్థానిక కరీంనగర్లోని చేంజ్ మెమరీ అకాడమీలో శిక్షణ పొందిన కనపర్తి మన్వేంద్ర తన అద్భుత ప్రతిభతో కెమిస్ట్రీలోని పీరియాడిక్ టేబుల్ ఎలిమెంట్స్ ఒక్క నిమిషంలోనే కంటత చెప్పి ప్రపంచ రికార్డు సాధించారు. పీరియాడిక్ టేబుల్ మూలకాల ప్రతి ఎలిమెంట్ యొక్క అటామిక్ నెంబర్స్, మాస్ నెంబర్స్ను కంటత గుర్తుంచుకున్న ఏకైక విద్యార్థిగా నేడు ప్రపంచ పుటంలోని స్థానం సంపాదించుకున్నారు. ఇంత అద్భుత ప్రతిభ సాధించిన కనపర్తి మన్వేంద్ర ప్రపంచ రికార్డు సర్టిఫికేట్ ప్రదానం చేశారు తనకి. వాటితో పాటు ఆటమిక్ నెంబర్స్ మరియు మాస్ నెంబర్స్ కూడా టోటల్గా గుర్తుంచుకొని ర్యాండమ్గా మరియు సీక్వెన్స్లో రెండిట్లోనూ కూడా ఎలా అడిగినా కూడా కంటత చెప్పగలిగేటువంటి సమర్థత ఉన్నటువంటి అబ్బాయి. తన టాలెంట్ని గుర్తించి మేము ఇంటర్నేషనల్ రికార్డ్ కోసం అని అప్లై చేయడం జరిగింది. అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ దట్ ఇవాళ మన్వేంద్ర 9th క్లాస్ ఏజ్లో జనరల్గా కెమిస్ట్రీ అనేటువంటి టాపిక్ ప్రతి ఒక్క పిల్లోడు కూడా చదువుకునేటువంటి కాన్సెప్టే. దాంట్లో 20-30 ఎలిమెంట్స్ నేర్చుకోవడమే చాలా కష్టంగా ఉన్నటువంటి తరుణంలో టోటల్ ఎలిమెంట్స్ని, వాటి ఆటమిక్ నెంబర్స్ని, మాస్ నెంబర్స్ని కూడా గుర్తుంచుకొని ఇవాళ వరల్డ్ రికార్డ్ సాధించడం అనేది రియల్గా మనకు చాలా గర్వకారణమైనటువంటి విషయము. అండ్ ఇవాళ ఇంటర్నేషనల్ రికార్డ్ సొంతం చేసుకున్నటువంటి మన్వేంద్రకి కంగ్రాచులేషన్స్ మరియు బ్లెస్సింగ్స్ తెలియజేస్తున్నాము. అండ్ ఇట్లాంటి అచీవ్మెంట్స్ మన్వేంద్ర ఇంకెన్నో సాధించాలని చెప్పేసి మా ఆకాంక్ష. నేను ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ కూడా చాలా కొట్టినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఇది ప్రపంచంలోని ఎవరు చేయలేనిది నేను చేశాను. ఇది కెమిస్ట్రీలోని 118 ఎలిమెంట్స్ పీరియాడిక్ టేబుల్. ఇది నేను 45 సెకండ్స్లో చెప్పి ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కి అండ్ మాస్ నెంబర్స్ అండ్ ఆటమిక్ నెంబర్స్ కూడా చెప్పి నేను ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ చేశాను. నేను థ్యాంక్స్ ఎక్కువ చెప్పాల్సింది మా వికే సార్ అండ్ మా నాన్నకి. వికే సార్ నేను 3 years నుంచి వెళ్ళి సార్ దగ్గర నుంచి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుంటున్నాను. అందువల్ల నేను ఈ గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ ఎక్కిన. అందుకే సార్ మీకు థ్యాంక్ యూ సార్, అండ్ థ్యాంక్ యూ మై ఫాదర్ ఆల్సో.